ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంతో మంది ప్రభా రాత్రికి రాత్రి నిద్రించి ఉన్నాకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ లైవ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపణించండి, నీ ఆత్మతో నడిపించండి, బలపరచండి, సహాయం దయచేయండి. నీకు స్తోత్రాలు. ఆది అంతమైన వాడానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. ఆయన గొప్ప దేవుడా, ఇదిగో ప్రభావానికి స్తోత్రాలు. అల్ఫా ఒమేగానికి స్తోత్రాలు. ప్రభావానికి వందనాలు. నిత్యులకు తండ్రి, సమాధానకర్త, అధిపతి ఉన్న దేవానికి స్తోత్రాలు. ఉన్నవాడు ప్రభానికి స్తోత్రాలు. నీకే వందనాలు ప్రభా. ఆమేనని పలుకువాడువై ఉన్నావు ప్రభానికి స్తోత్రాలు. నీకే వందనాలు ప్రభా. అయా ఇదిగో ప్రభానికి స్తోత్రాలు. ఏ రీతిగా అయితే ప్రభానైనా ఈ లోకములో ఉన్న తండ్రినైనా అయా కొడుకుని క్రమశిక్షణలో పెట్టాలని ప్రభా నేను ఎంతగానో నాయన అయా గద్దించి శిక్షించినప్పుడు ప్రభా, అదే రీతిగా ప్రభా మీ తప్పు త్రోవలో వెళుతున్నప్పుడు కూడా ప్రభా నువ్వు సరైన రీతిలో నడిపించేవాడు అయినావు ప్రభా. విడివక ప్రేమించేవాడు అయినావు ప్రభునికి స్తోత్రానికి వందనాలు. నీ త్యాగం మరవలేనిది ప్రభానికి స్తోత్రాలు. వెలకట్టలేనిది తండ్రికి స్తోత్రాలు. నీకే వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకొని కొద్ది నిమిషాలు పాటల ద్వారా స్తుతించుచుండగా, నీ నామాన్ని మహింపరచుచుండగా నీ కాపుదలని కృపణించండి ప్రభా. ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేమునైనా సహాయం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావానికి చెల్లించుకుంటూ ఏసీ అతి శ్రేష్టమైన నామలు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకొని ప్రభునామం మహింపరచుకుందాం. మరి ఈ యొక్క లైవ్ని మరి మీరు కూడా ఇతరులకి షేర్ చేయవలసిందిగా ప్రభు పేత మనం చేస్తున్నాం. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా మరి పాల్గొని ఈ యొక్క ఆశీర్వాదము పొందుకుంటారని మేము ఎంతగానో నమ్ముచున్నాం. మరి ప్లీజ్ డూ షేర్ దిస్ లైవ్ సో దట్ అదర్స్ మే ఆల్సో join and listen the word of God, and may the Almighty God bless each and everyone. Praise the Lord. Please share this live also. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వర్ణించలేను, వివరించలేను, వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణించలేను, వివరించలేను, వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు. పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు. పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణించను నీ రుణం ఎలా తీర్చను. ఏమని వర్ణించును నీ రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు. ఆఖరి రక్తపు బొట్టు నాకై కాచినావు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు.
ఆఖరి రక్తపు బొట్టు నాకై కాచినావు, ఏమని వర్ణించును నీ రుణం, ఏమని వర్ణించును నీ రుణం ఎలా తీర్చును. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, 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 యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి మాస్టర్ గారు కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని స్తుతించి మరి ఆ మమ్మల్ని అందరినీ కూడా ఆరాధనలు నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జగముల నేలే శ్రీయేసమా రక్షణ ప్రాకారమా మా అనుదిన శివాహారమా. జగముల నేలే శ్రీయేసమా రక్షణ ప్రాకారమా మా అనుదిన శివాహారమా. జగముల నేలే వేల్పులలోన నీ వంటి దేవుడు ఎవరున్నారు ప్రభు. వేల్పులలోన నీ వంటి దేవుడు ఎవరున్నారు ప్రభు. పూచులలోన పూజారుడవు, పూచులలోన పూజారుడవు, నీవే మా ప్రభువా, నీవే మా ప్రభువా, నీవే మా ప్రభువా, నీవే మా ప్రభువా. అడిగిన ఇచ్చేదాతవు నీవే దేవా, శరణము వేడిన అభయము నసగే దేవా. అడిగిన ఇచ్చేదాతవు నీవే దేవా, శరణము వేడిన అభయము నసగే దేవా. అవధులు లేని నీ ప్రేమను, అవధులు లేని నీ ప్రేమను వర్ణింపజాలనయ్యా, 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 వర్ణింపజాలనయ్యా. జగముల నేలే శ్రీయేసమా రక్షణ ప్రాకారమా మా అనుదిన శివాహారమా. జగముల నేలే జీవనమంతయు నీకర్పించి ప్రాణార్పణముగా నే పోయబడుదును. జీవనమంతయు నీకర్పించి ప్రాణార్పణముగా నే పోయబడుదును.
మనసే నీకతి ప్రియము దేవా నలిగిన హృదయం నీ ఆలయము దేవా వెలిగిన మనసే నీకతి ప్రియము దేవా నలిగిన హృదయం నీ ఆలయము దేవా అన్ని వేళల మాతో ఉండి అన్ని వేళల మాతో ఉండి మము నడిపించు ప్రభో మము నడిపించు ప్రభో మము నడిపించు ప్రభో మము నడిపించు ప్రభో జగముల నేలే శ్రీ యేసమా రక్షణ ప్రకారమా మా అనుదిన శివాహరమా జగముల నేలే దేవునికి స్తోత్రం హల్లెలూయా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో రాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో బలిపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో రాజుమయా జీవితాంతము కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా ఓదార్పువైన చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఓదార్పువైన చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవే నా మార్గము
లోకమంత తిరిగినా నీలాంటి తండ్రి లేరు, లోకమంత వెదకినా నీలాంటి ప్రేమ లేదు. లోకమంత తిరిగినా నీలాంటి తండ్రి లేరు, లోకమంత వెదకినా నీలాంటి ప్రేమ లేదు. నా అందమైన యేసయ్యా, నన్ను ఆకర్షించిన యేసయ్యా, నా అందమైన యేసయ్యా, నన్ను ఆకర్షించిన యేసయ్యా.
కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నా. యెహోవా ఈ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మికుంటున్నాను. నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులు అనుకూర్చుతానుకునేకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునొందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపాతిశయములకు జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను కైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించును. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసినది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడేవాడును, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలో అతి విస్తారమును, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులు స్తోత్రాలు 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 పోరాడుతున్నాయన తిరిగినప్పుడు ప్రభు ఎరుకో కోట్లు కూల్చబడే ప్రభునైనా అయా మా కుటుంబాల్లో మా యొక్క నైనా సంఘాల్లో ప్రభునైనా ఎటువంటి గోడల లాంటి సమస్యలు ఉన్నాయో ప్రభునైనా అయా తండ్రి నాయన నిన్ను స్తుతించునుగా ప్రభు, నిన్ను ఆరాధించునుగా, కేకలు వేయించునుగా ప్రభు. అయా నాయనా వాటి యొక్క సమస్యల నుండి ప్రభునైనా అయా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల కలుగునుగా కానీ నిన్ను స్తుతిస్తున్నాము ప్రభు. అయా ప్రతి అడ్డగోడ లాంటి సమస్యలు ప్రభు, అయా తండ్రి నాయన అనే బలమైన సమస్యలు ప్రభు, అయా కోటుగోళ్ళు అనేక ప్రాకారములు కలిగి అయా ఎంతో బలమైన కోటుగోళ్ళ ప్రభు నిన్ను స్తుతిస్తున్నప్పుడు ప్రభు, అయా కేకలు వేసినప్పుడు ప్రభు నీ నామములో ప్రభునైనా అద్భుత కార్యమును జరిగించిన దేవుడు ప్రభునైనా అయా మా సమస్యలే పాటివి ప్రభు, అయా మా శ్రమలే పాటివి ప్రభునైనా అయా నీ కృపలో ప్రభు అయా నాయన మమ్మల్ని నిలబెట్టండి ప్రభు. అయా శ్రమ దినమందు ప్రభు నాయన కృంగిణీళ్ళ చేత కాని వాడు అవుతున్నాను ప్రభు. నీ వాక్యము సెలవిస్తుండగా ప్రభు నాయన అయా శ్రమ దినంలో కూడా నేను నిలబడగలిగే శక్తి సామర్థ్యతను మీరు దయచేయండి పరిశుద్ధాత్ముడా. అయా నీ సహాయం కొరకు ప్రభు, అయా నిన్ను స్తుతిస్తున్నాము ప్రభు నాయన. నీకు వందనాలు 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 ప్రభు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన ఆరిన నేలలో ప్రభు నీ ప్రజలను నడిపించిన దేవుడు ప్రభు. ఇశ్రాయేలు పడుతున్న శ్రమలో ప్రభు నాయన ఆ యొక్క మరణను మీరు ఆలకించిన దేవుడు ప్రభు నాయన. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. వారి బాధను నిత్యంగా చూచిన దేవుడు ప్రభు నాయన. నీకు స్తోత్రాలు ప్రభు. అయా నువ్వు చూచుచున్న దేవుడు ప్రభు, అయా వినుచున్న దేవుడు ప్రభు నాయన. నీకు స్తోత్రాలు ప్రభు. మాట్లాడే దేవుడు ప్రభు నాయన, ఆలకించే దేవుడు ప్రభు నాయన. నీకు స్తోత్రాలు 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 ప్రభు. అయా నాయన నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. దేవానికే స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 నయ. అయానికే వందనాలు 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 వందనాలయ. అయానికే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము ప్రభా. Hallelujah, 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 hallelujah. Riba baba shila rakala rada shiliya kara. Riba baba rikala da shiliya kala rada shiliya. అయాని ఆత్మ కార్యాలు మీరు జరిగించండి పరిశుద్ధాత్ముడే. దైవానికి స్తోత్రాలు మమ్మల్ని ఆవరించండి పరిశుద్ధాత్ముడా. అయా మా చుట్టూ ప్రభునైనా ఏ ప్రాంగణంలో ప్రభునైనా నీ ఆత్మ సంచారం
జరుగునుగా కానీ స్తుతిస్తున్నాము ప్రభు. నీ బలమైన ఆత్మాభిషేకము చేత మమ్మల్ని తాకండి పరిశుద్ధాత్ముడా. రిమకలదశినిక రికలదజికదందలరదలశినిక. హల్లెలూయా 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 హల్లెలూయా. రికలదశిని రిమకలరదలశిలరేక రిమమరికలందలరదశిలియ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. తెలుసును 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 నీకు తెలుసును తెలుసునని నాకు తెలుసును తెలుసును డాడీ తెలుసును పప్పా తెలుసును నీకు తెలుసును తెలుసునని నాకు తెలుసును నీకు తెలుసునని నాకు తెలుసును తెలుసును డాడీ తెలుసును పప్పా తెలుసును నీకు
ప్రభు. అయా మా కన్నీటి గాథలు ప్రభు, మా హృదయాంతరంగంలో ఉన్న ఘోషణ ప్రభు. అయా నువ్వు చూసిన దేవుడు అయ్యా. అయా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. అయా తండ్రి నైనా సమస్తం నెరిగిన దేవుడు ప్రభు. అయా మేము కూర్చుంట లేచుటనైనా సమస్తము నెరిగిన దేవుడు ప్రభు. అయా మా తలపు పుట్టుక మునిపిన వెరిగిన దేవుడు అయ్యా. అయా నీ ఆత్మచింతనైనా మమ్మల్ని రేపండి పరిశుద్ధ ఆత్మ సంచారముడు ప్రభు. అయారి బాబా మరి కలరదలరదశిరియా రిమ కలరదలరిషి కలరదలరదలరకందలర రిమ కలరదశిలర బాబా మరి కలరదశిరియా అయారి కందల హృదయాన్ని అనగరగర మరి కలరదలర రిమ కలరదలరిషి కలరదలరకందలర రిమ కలరదలరదలరకందలరదలరకందలర యాని ఆత్మ సంచారమును పైకనందలర కందలరదల యాని ఆత్మ చేత మమ్మల్ని ఆవరించండి అయ్యా. అయా మమ్మల్ని తెలిసి అన్న దేవుడు ప్రభు, మా హృదయాంతరంగాలు ఎరిగి అన్న దేవుడు ప్రభు. అయా మా కన్నీటిని చూస్తున్న దేవుడు అయ్యా. అయా మా అంతరంగంలో ఉన్న ఘోషను చూస్తున్న దేవుడు ప్రభు. అయా ఏ హృదయము ప్రభు. అయా వేటి కొరకు ఆశ కలిగినదా ప్రభు. అయా దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు అయా నా హృదయమును ఆయన కొరకు ఆశపడుచున్నట్లు అయా ఆయనకు వందనాలు ప్రభు. అయా అడగక ముందు ఎరిగి ఉన్న దేవుడు ప్రభు. మా తలంపు పుట్టక మునిపి ప్రభాను ఎరిగిన దేవుడు ప్రభు. అయా ప్రతిదానికి సమయం కలదంటున్నప్పుడు స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే మాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా నీ వాడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. Yes, Lord, yes, Lord.
అయ్యా నీ ఆత్మశతము రేపు అయ్యా మా కళ్ళు ఎరిగిన దేవుడు ప్రభు, మా అవసరతలు ఎరిగిన దేవుడు ప్రభు. అయ్యా మేము చూసే ప్రతిదీ కూడా ప్రభు కంటికి నైనా అయ్యా ఏ రీతిగా కనబడుచున్నదో నైనా సమస్తం ఎరిగిన దేవుడు ప్రభు. నైనా నీ గాయాస్కరమైనవి ప్రభు, నీ గాయము రేపేవి ప్రభు. నాలో మాలో ఏమైనా ఉన్నాయన్న ప్రభు వాటిని తీసివేసుకునే శక్తి సామర్థ్యతను మాకు దయచేయండి ప్రభు. అయ్యా నైనా సమస్తమును ఎరిగిన దేవుడు అయ్యా, సమస్తమును మా కొరకు సిద్ధపరిచే దేవుడు ప్రభు. అయ్యా తనని మీరు ఫలించి అభివృద్ధి చెందిన నేను అయ్యా ఫలించగత పునాది వేయబడక మునిపే ప్రభు మా కొరకు ఈ సృష్టిని అంతటిని ప్రభు నైనా నిర్మించిన దేవుడు ప్రభు. నైనా వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా నీ కృపలోనైనా అయ్యా మేము ఫలించిన వారుగా అభివృద్ధి చెందే వారముగా ప్రభు. అయ్యా నీ నుండి ప్రతి ఒక్క అవసరతను పొందుకునే వారముగా ప్రభు మమ్మల్ని సిద్ధపరచునయ్యా. అయ్యా సమస్తమును ఎరిగిన దేవుడు ప్రభా, సమస్తమును ప్రభు చూచిన దేవుడు ప్రభా. అయ్యా సమస్త అవసరాలు తెచ్చుకునే శక్తిమంతుడునైనా నీ మీద ఆధారపడి నీ మీద ఆనుకునే కృపను మా అందరికీ మీరు అనుగ్రహించమని నీ శక్తి కొలితీనైనా నీ ఆత్మచిత్తం మేము నిలపబడి ప్రభు నీ కొరకునైనా సాక్షిగా సాధనముల వలె ప్రభు నిలబడగలిగే శక్తి సామర్థ్యతను మాకు దయచేయండి. ఈ వాక్యానికి నిలబడుచున్న రాసుని ఎంత ఆత్మశక్తి చేత మీరు ఎత్తు పట్టుకొని ప్రభు గుడార్థమైన సంగతులను మర్మములను మీరు బయలుపరిచినయా. అయ్యా నాయన అయా లోతైన విషయంలో ప్రభు ఒక తెలియపరిచిన మాట మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభు. నీ మాట మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభు. నీ మాట మాకు జీవాన్ని ఇస్తుంది ప్రభు. నీ మాట ద్వారా మేము కట్టబడుటకు నాటబడుటకు నీలా ఫలించబడుటకు నీ కృపను దయచేయమని అనేక హృదయాల మాటలు నాటబడుటకు ప్రభు విన బుద్ధిని కలగచేయని ప్రభు. అనేకులకి తన్ని ప్రచురము చేసే విధముగా నాయన మీరు సిద్ధపరిచిన ప్రభు. ఈ కృపను అనుగ్రహించమని నీ చిత్తమును నడిపించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క పుణ్యదాన దినము ఈ విధంగా మీ మధ్యలో రావటానికి ప్రభు చూపించిన కృపకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ యొక్క లైవ్ని ఇతరులు కూడా షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా ప్రార్థనా స్థితిలో ఉన్నా మాకు తెలియపరచండి, మీ కొరకు మేము ప్రార్థిస్తాం. And you can share this live. If you have any prayer request, you can comment below and we are going to pray for you. And आपको कोई भी प्रार्थना आवश्यक है आप नीचे हमें कमेंट सेक्शन में बता सकते हैं, हम आपके लिए प्रार्थना करेंगे. जरूर परमेश्वर सबके जीवन में नया काम करेगा. God is going to do a great miracle in your lives. इस సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభు. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. కొద్ది నిమిషాలు ప్రభు నీ సన్నిధానంలో వాక్యము నాయన విధిచుండగా నాతో అందరితో మీరు మాట్లాడండి, కృప చూపించండి. శ్రేష్టమైన వాక్యమును మాకు దయచేయండి ప్రభు. అయా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అనుకరించండి, కృప చూపించండి, నడిపించండి. యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదండి? ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనము. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. The book of Psalms chapter 103 verse 13. Like as a father pitieth his children, so Jehovah pitieth them that fear him. మరి ఇదేనా ఈ లోకంలో ఉన్న తండ్రి చూడండి పిల్లల పట్ల మరి ఎంత బాధ్యత కలిగి ఉంటాడు, ఎంత సహనము కలిగి పిల్లల్ని ఒక మంచి దారిలోకి తీసుకురావాలి, వాళ్ళని సరిగా పెంచాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి తండ్రిగా
మరి ఎంతగానో కష్టము మరి వహిస్తూ మరి తను కూడా నలిగిపోతూ బిడ్డలకి మంచి భవిష్యత్తునిచ్చేవాడిగా ఉంటారు. అదేవిధంగా కొంతమంది తండ్రులు ఉంటారు, మరి త్రాగుబోతుగా తిరిగిపోతువాడిగా ఏమీ పట్టించుకోకుండా మరి పిల్లల్ని కానీ కుటుంబాన్ని కానీ రోడ్డునిచ్చేవారు కూడా మరి ఎంతోమంది తండ్రులు ఉన్నారు. ఇది నాన్న మరి మనము ఎలా ఉన్నామో అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందు నిమిత్తము నీవు కూడా ఒక త్రాగుబోతుగా ఒక తిరుగుబోతుగా మరి ఈ లోకానుసారంగా బ్రతుకుతున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వే పరిస్థితిలో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. తండ్రి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన కుమారుని రీతికైతే పంపించి ఉన్నాడో ఇది నాన్న ప్రభు అయిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఉన్న తండ్రిగా నీ బాధ్యత నువ్వు సరిగా తీర్చిదిద్దగలుగుతున్నావా లేదా అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి తన కుమారుని జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారిలా జాలిపడతాడండి. చూడండి, తండ్రి కొన్నిసార్లు అనుకుంటాం తండ్రి కోపిస్తాడు, తండ్రి పట్టించుకోడు, తండ్రికి నా మీద ప్రేమ లేదని చెప్పి కొడుకులు కానీ కుమార్తెలు కానీ అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా పని అని చెప్పి ఈ లోకపరంగా తిరుగుతూ ఉంటాడని చెప్పి ఎంతగానో తండ్రి గురించి ఎన్నోసార్లు మరి తప్పుగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ తండ్రి బాధ్యత తను నెరవేర్చాలని కుటుంబానికి దూరం అయిపోయి సొంత పనులు మరి అన్నీ కూడా కుటుంబాన్ని మరి సరైన దారిలో తీర్చిదిద్దాలని ఎంతగానో ప్రయాసపడుతూ పిల్లలకి భార్యకి దూరం అయిపోయి తన పని తను చేసుకొని పోషించేవాడిగా ఉన్నాడు. మరి అట్లాంటి తనకు కూడా ఉంటుంది, నేను పిల్లలతో ఉండాలి, భార్యతో ఉండాలి, కుటుంబంతో సరదాగా గడపాలని చెప్పి. కానీ మరి తండ్రిగా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఈ లోకంలో తను ఎంతగానో శ్రమిస్తూ ఉంటాడు. ఎన్నోసార్లు మన సోషల్ మీడియా ద్వారా కూడా చూస్తాం. ఒక చిన్నది మరి స్కూల్ వైపుగా వస్తుండగా ఒక వ్యక్తి మరి ఆ యొక్క చెత్త వేసుకునే ఆ యొక్క దగ్గర పని చేసుకుంటూ అనుకోకుండా ఆ యొక్క పాపని మరి అనుకోకుండా తగిలి కింద పడిపోతూ ఉంటుంది. అయితే ముఖం చూడకుండానే మొదటగా తిట్టడం మొదలు పెడుతూ ఉంటుంది. తర్వాత చుట్టుపక్కల వాళ్ళ యొక్క స్నేహితులు కూడా అతన్ని చూసినప్పుడు ఎవరైతేనో పని పాట లేదా చూసుకోలేడని చెప్పి నానా రకంగా మాటలనితో అనుకోకుండా పైకి తలెత్తి చూడగానే సొంత తండ్రి అయి ఉంటాను. ఇది నా తండ్రి చేసే పని నీకు చెప్పకపోవచ్చేమో, కానీ నిన్ను ఆ విధంగా చూడకూడదని ఎన్నోసార్లు తండ్రి తన యొక్క ప్రయాసాన్ని నీకు చెప్పడం, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని తల్లిదండ్రులు ఎంతగానో నడిపిస్తూ ఉంటారు. ఇది నా లోకంలో ఉన్న తండ్రి నిన్ను అంతగా ప్రేమించినట్లయితే మరి ఈ యొక్క ఫాదర్స్ డే రోజు పరమ తండ్రి నిన్ను ఎంతగా ప్రేమిస్తాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందరూ పెడతాము, కాదనట్లేదు హ్యాపీ ఫాదర్స్ డే అని, కానీ ఆ యొక్క ఫాదర్ నిజంగా నువ్వు గౌరవించగలుగుతున్నావా? ఆ యొక్క తండ్రి యొక్క శ్రమని నువ్వు నిజంగానే మరి నీవు కూడా చూడగలుగుతున్నావా లేదా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథము 103 అధ్యాయము 11వ వచనము, సామ్స్ 103:11. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో చాలండి. ఇందాక ఇదే అధ్యాయం 13వ వచనం చదువుకున్నాం కదా, ఆయన కుమారులని జాలి పడతాడండి. అదే విధంగా మరి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గారి వాళ్ళకి ఆలయందు కూడా ఆయన కృప అంత అత్యధికముగా ఉంటుందని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. ఇది నాన్న ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి ఎన్నిసార్లు నువ్వు తప్పు చేసినప్పటికీ కూడా ఆ కృప వల్లే నేను కూడా ఇంకా ఏమి కాలేకుంటున్నావు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎన్నోసార్లు పడిపోతున్నావు మానవుడిగా, కానీ తండ్రిగా ఆయన నువ్వు ఒక కుమారుడు కాబట్టి ఆయన స్వీకరించి మరలా నా కుమారుడే కదా, నా కుమార్తె కదా, అయ్యో తెలుసో తెలియక చేస్తున్నదని చెప్పి ఆయన జాలి పడేవాడిగా ఉన్నాడు. ఆయన ఎంత శ్రమ పడుతున్నాడో చూసి మరి నిన్ను కూడా ఆ కృపను బట్టి ఇంకా నన్ను క్షేమంగా ఉంచుతున్నాడు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 12వ వచనము,
ద బుక్ ఆఫ్ నెంబర్స్ చాప్టర్ 11 verse 12. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 12వ వచనం. నేనే ఈ సర్వజనమును గర్భమును ధరించి తినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నాను. చూడండి, పాలిచ్చుడు పెంచుడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశంని వీరిని ఇస్తున్నట్టున్నాడు. చూడండి, ఈ యొక్క తండ్రి తల్లి మాత్రము ఇంటి దగ్గరే ఉండి పిల్లల్ని ఎంతగానో సక్రమంగా పెంచుతుంది, కానీ ఆ పెంచడానికి కష్టము పడేదంతా మరి తండ్రే కదండి. తండ్రి రాకపోతే తల్లి మాత్రం ఏం చేయగలదు, తండ్రి కష్టం చేయకపోతే తల్లి మాత్రం ఏం చేయగలదు. అందుకే తన యొక్క బాధ్యతలు భుజం మీద వేసుకొని తండ్రి కూడా ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాడు, చెమటోరుస్తూ ఉంటాడు కష్టాన్ని. చూడండి, కొంతమంది పాపం వయసు వచ్చినప్పటికీ కూడా ఒకళ్ళ మీద ఆధారపడకూడదని ముసలి వాళ్ళు కూడా అండి ఆ వృక్ష తొక్కుతున్నాం, ఈడ్చుకుంటూ కూలి పనులు చేసుకుంటున్నాం, ఆ బస్తాలు మోసుకుంటున్నాం, ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఇంకా నా యొక్క కొడుకుని, నా కుమార్తెని నేను అలా చూడకూడదు, ఇంకొక రూపాయి ఇస్తే వాళ్ళు మంచిగా బ్రతుకుతారు కదా, ఇంకొక మరి ఏదైనా పని చేస్తే వాళ్ళకి అవసరంగా ఉంటుంది కదా అని చెప్పి తండ్రి కానీ తల్లి కానీ ఆలోచించేవారుగా ఉంటారు. ఇది నాన్న నీవు నేను కూడా మరి తండ్రిగా తాగుబోతుగా కాదు కానీ, తిరుగుబోతుగా కాదు కానీ, తిండిబోతుగా కాదు కానీ, ఈ లోకానుసారంగా ఒక తండ్రిగా, ఒక చక్కని తండ్రిగా నువ్వు వ్యవహరించాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. As we all celebrate as a Father's Day, but we will never ever recognize his efforts. మనమందరం కూడా ఒక తండ్రి యొక్క ఫాదర్స్ డేని మనము ఏంటంటే గుర్తించుకుంటాము, కానీ ఆయన చేసే పనులు మనము ఎప్పటికీ గౌరవించము, గుర్తించుకోము. ఆయన కష్టానికి ప్రతిఫలంగా మనము ఏం చేసేవాళ్ళు అని చెప్పి ఎన్నోసార్లు మనం అంటుంటాం. చాలాసార్లు నిజమే, అది బాధగానే అనిపిస్తూ ఉంటుంది. ఇదేనా ఇకనైనా మనం కూడా తెలుసుకోవాలి, తండ్రి నీ యొక్క విషయాల్లో ఎంత కష్టపడి ఉన్నాడు. ఇదేనా నువ్వు మరి చెట్టులాగా ఎదిగేవంటే, మరి ఈ విధంగా నువ్వు ఉన్నావంటే మరి మన తల్లిదండ్రులు చేసిన కృషి కదా, ఆ యొక్క మరి కష్టమే కదా అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. సామెతలు 3వ అధ్యాయము 12వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 3 verse 12. తండ్రికి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఫర్ whom యెహోవా loveth he reproveth, even as a father the son in whom he delighteth. ఏంటండి, తండ్రి ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతాడో ఆ యొక్క కుమారుని అంట పదే పదే గద్దిస్తూ ఉంటాడు. మరి అదే రీతిగా యెహోవా కూడా తను ప్రేమించు వారిని గద్దించినట్ట. చూడండి, ఆ యొక్క కుమారుడికి అర్థం కాదు ఎందుకు తండ్రి తిడుతున్నాడు అని. ఎందుకంటే రేపటి దినాన అతడు కూడా తండ్రి కాబోతున్నాడు కాబట్టి ఇప్పటి నుంచే అతను కూడా ఒక బాధ్యతగా మరి పెంచాలని, నడిపించాలని తండ్రి యొక్క తపనై ఉన్నది. అందుకే పదే ఇష్టడైన కుమారుని గద్దిస్తూనే ఉంటాడు. కానీ ఆ కుమారుడు ఎందుకు ఎప్పుడు చూసిన నా డాడీ నన్ను తిడుతూనే ఉంటాడు, నా తండ్రి నన్ను తిడుతూనే ఉంటాడు, నా తండ్రి కనీసం నన్ను ప్రేమించడే అని చెప్పి. నిజమే, ఒక చిన్న కుమార్తె ఉన్నది. ఆ కుమార్తె తండ్రి ఏది అడిగితే అది కొనిస్తానని చెప్పి ఒకనొక దినాన అయ్యా నాన్న నాకు ఐఫోన్ కావాలి అని అంటే, అమ్మ నా దగ్గర అంత స్తోమత లేదమ్మా, లేదు డాడీ నాకు ఐఫోన్ కావాలి, నా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఐఫోన్స్ ఉన్నాయి, నేను కూడా కొనుక్కోవాలి, అందరి ముందు నేను చిన్నబోతానని చెప్పి అన్నప్పుడు, అమ్మ నిజమే నా జీతం రాగానే నేను కొనిస్తాను, ఇప్పుడు నాకు సరిగా ఆరోగ్యం బాగాలేదమ్మా అని చెప్పి అన్నప్పుడు, లేదు నాన్న నువ్వు మంచి డాడీవి కాదు, నువ్వు చెడ్డ డాడీవి, నువ్వు కొనిపివ్వ, నాకు ఏది అడిగినాను నాకు ఇవ్వమని చెప్పి డాడీ ఆ యొక్క తండ్రి మనసుని ఆ యొక్క కుమార్తె గాయపరుస్తూనే ఉంటుంది. అయితే ఈ యొక్క తండ్రికి ఇంకనూ బలహీనుడైపోతూ ఉంటాడు, అనారోగ్యానికి గురైపోతూ ఉంటాడు, అస్వస్థతతో ఉంటాడు, ఒక పక్క దగ్గుతూ ఉండి కూడా
కుమార్తెకి కావాల్సిన దానికోసం ప్రయాసపడుతూ ఉంటాడు. అయితే ప్రయాసపడుతున్నప్పుడు కూడా ఇంకా విసుగుతూ ఆ యొక్క కుమార్తె తండ్రి దగ్గరికి వచ్చి, ఇక అంతే డాడీ, ఇక నువ్వు నాకు ఏమి చేయవు, నాకు ఏమి కొనివు, నేనేం అడిగినా నువ్వు ఇవ్వవు అని చెప్పి ఆ యొక్క కుమార్తె ఆ యొక్క తండ్రిని, ఆ యొక్క డాడీని ఎన్నోసార్లు నానా రకమైన మాటలు అంటుంది. ఆ మాటల ద్వారా అనారోగ్యం పాలైన ఆ యొక్క తండ్రి కూడా ఎంతగానో ఇంకా బలహీనుడైపోతూ ఉంటాడు. ఆఖరిగా ఒక లెటర్లో మరి ఉత్తరము ఆ యొక్క రాసి, అమ్మా ఇదిగో నీకు కావాల్సింది నేను ఇస్తున్నాను, ఇదిగో పలానా రోజు నువ్వు తీసుకో, అది నీకు అందే రోజు ఇక నేను బ్రతికి ఉండను అని చెప్పి ఆ లెటర్లో రాసి ఉంటుంది. అప్పటికే తన తండ్రి చనిపోయి ఉంటాడు. తన తండ్రి యొక్క విలువ తనకి తెలియదు. అయ్యో నా యొక్క ఇట్లాంటి తండ్రినా నేను ఇన్ని మాటలు అన్నాను, ఇట్లాంటి తండ్రినా అని చెప్పి ఎంతగానో కుమిలిపోయి ఏడుస్తూ ఉంటుంది. బ్రతికి ఉన్నప్పుడే నీ తల్లిదండ్రులను గౌరవించటం నేర్చుకో. బ్రతికి ఉన్నప్పుడే నీ తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి నువ్వు ఏందంట నేర్చుకో అని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తుంది. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించింది కాబట్టి ఆయన నిన్ను ఎందుకు గద్దిస్తున్నాడని నేను తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా నేను కూడా ఎన్నటికీ బాధపడేవారుగా ఉన్నాం. మరి ఒకసారైనా ఇదేనా నువ్వు కుమారుడుగా కావచ్చు, ఒకనొక దినాన నీవు కూడా తండ్రిగా బాధ్యత తీసుకోవాల్సిందే. ఆ బాధ్యతను స్వీకరించినప్పుడు ఆ బాధ్యతకున్న భారం ఎలాంటిదో నేను కూడా తెలుసుకొని ఉంటాం. నిజమే, ఎంతో కష్టము మరి ఉంటుంది మరి ఆ కుటుంబాన్ని నడిపించాలంటే. మరి అట్లాంటి భారముని ఎవరికి చెప్పుకోకుండా, అయ్యో మా డాడీకి ఏదైనా రోగమా, కనీసం నవ్వడేంటి, ఎప్పుడు చూసినా ఆ ముఖం ఒకలాగు పెట్టుకుంటాడని చెప్పి పిల్లలు అనుకుంటూ ఉంటారు. ఆ యొక్క ముఖం వెనకాల మరి ఎంతో బాధ, ఆవేదన, దుఃఖం ఉన్నదని ఒక పిల్లలకి తెలియదు. ఎప్పుడు చూసినా బిజీ 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 అంటాడు, కనీసం మాకు సమయం ఇవ్వడే డాడీ అని చెప్పి పిల్లలు అనుకుంటూ ఉంటారు. కానీ ఆ యొక్క బిజీ వెనకాల ఎంత బాధ్యత ఉన్నదో తండ్రికి తెలుసు. నాన్న హ్యాపీ ఫాదర్స్ డే అంటున్నావు, కానీ ఆ ఫాదర్స్ డే రోజు నీ తండ్రికి నువ్వేం చేయగలుగుతున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథము మనకి తెలియపరుస్తుంది, నీ తండ్రిని గౌరవించు, నీ తల్లిని సన్మానించమని చెప్పి. మరి ఏ స్థితిలో ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 11వ అధ్యాయము 11-12 వచనములు. The book of Luke, the Gospel of Luke, chapter 11, verse 11-12. మీరు తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున, గుడ్డును అడిగితే తేరునిచ్చున. కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో ఉన్న తండ్రి కుమారుడు చేపను అడిగితే మరి చేపకు బతికే పామునిస్తాడా? ఇవ్వడు కదా. అయ్యో నా కుమారుడు చేపను అడిగాడే, డబ్బులు లేకపోయినా సరే అడక్కడక కుమారుడు అడిగాడు కాబట్టి కష్టమో నష్టమో చేసి అడిగింది కొనియాలి. నా కుమార్తె అడిగింది, నా కుమారుడు అడిగాడు, లేకపోయినప్పటికీ కూడా అప్పసప్ప చేసి వాళ్ళని సంతోషపరచాలని ఈ లోకంలో ఉన్న తండ్రి ఆ రీతిగా తపన పడుతున్నాడే. చూడండి, కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి ఒకవేళ నువ్వు చెడ్డవాడు అయినప్పటికీ కూడా నీ పిల్లల్ని నువ్వు మంచిగానే బతికి చూడాలని చెప్పి నీకు ఆశ కలిగి ఉంటుంది కదా. నేను పడ్డా కష్టం చూడండి, ఎన్నోసార్లు మనం అంటూ ఉంటాం, వింటూ ఉంటాం, నేను పడ్డా కష్టం నా పిల్లలకు రాకూడదు, నిన్ను పొందిన శ్రమలో ఇబ్బందులు నా పిల్లలకి కలగకూడదు, అందుకే నేను ఇంత శ్రమ పడుతున్నానయ్యా అని చెప్పి. మరి వాళ్ళ కష్టాన్ని పిల్లలుగా నీవు గుర్తించగలుగుతున్నావా? తండ్రి పడ్డ కష్టాన్ని ఒక కుమారుడిగా ఒక కుమార్తెగా నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఇది నాన్న లోకము ఎంత భయంకరంగా ఉన్నదండి. వాళ్ళ ఆస్తులు లాగేసుకుంటున్నారు, వాళ్ళ బిల్డింగ్లు కానీ వాళ్ళకున్న సమస్తం అంతా లాగేసుకొని ఎవడో దిక్కుమాలని తెలియని పరిస్థితులు అనామకుడిగా వాళ్ళని రోడ్ల మీద పడేయటం, తన్నటం, లేకపోతే ఉదాశీలం వేస్తే మరి ఇట్లాంటి భయంకరమైన పరిస్థితులు కేవలము
మిడిల్ క్లాస్ వాళ్ళు కాదండి, ఆఖరికి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా, గొప్ప గొప్ప అధికారులు కూడా వాళ్ళ యొక్క తండ్రుల్ని తల్లుల్ని అనాథులుగా వదిలేస్తున్నారు, దాస్యంలో వదిలేస్తున్నారు. ఇక నీ చదువు నీకేమి నేర్పింది? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎంత సంపాదించిన ఏముందండి? కనీసం పండగ వస్తే నా పిల్లలు నన్ను చూడటానికి రావరు, నాకు సమయం లేదంటారు. ఎంత ఆస్తి సంపాదించుకునే ఉపయోగం? సమాధానం లేదు, ప్రేమ లేదు, కనీసం పలకరించే నాథుడు లేడు. అనాథగా దిక్కుమాలిన శ్రమం వల్ల మేము ఉండిపోయామని చెప్పి తల్లిదండ్రులు బాధపడే రోజులు వచ్చినాయి. ఏమనంటే వీడియో కాల్ అనుదినం చేస్తున్నామా కదా, మాట్లాడుతున్నాం కదా, ఇంకేం కావాలి, మీకు కావాల్సింది మేము పంపిస్తున్నామా కదా అని చెప్పి ఎంతో మంది మరి ఆ విధంగా చెప్పేవాళ్ళు లేరా? ఉన్నారు. వాళ్ళు అడిగే ఆస్తి అంతస్తులని వాళ్ళు అడగరు, కానీ ఇదేనా వాళ్ళ నీ దగ్గర నుంచి వాళ్ళ కోరుకునేదంటే చిన్న ఆప్యాయత, ప్రేమ. ఇదేనన్నది దేవుడు నీతో అంటున్నాడు. ఒకవేళ తండ్రి అంత చెడ్డవాడైనప్పటికీ కూడా పిల్లలను మాత్రం ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి అతను ప్రయాసపడేవాడిగా ఉంటాడు. ఇదేనా మనం ఆ స్థితిలో ఉన్నామా లేదా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనము నుంచి 11వ వచనం వరకు. The book of Hebrews chapter 12 verse 5 to 11. మరియు నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను ధృవీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. చూడండి, తండ్రి అంటే ప్రభువు ఒకవేళ నిన్ను శిక్షిస్తూ నువ్వు తృణీకరింపవద్దు, నిన్ను గద్దించినప్పుడు విసుకవద్దు అని చెప్పి వాక్యము తెలియపరుస్తుందా. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించునని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మర్చితిరి. శిక్ష ఫలము పొందుటకే మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఇలా దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకగలరు కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమైన సమస్త శిక్షలు దుఃఖకరముగా కనబడిన గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఆమేన్. చూడండి, పరలోకమున్న తండ్రి ఎందుకు నిన్ను నన్ను శిక్షిస్తున్నాడంటే నీవు నేను కూడా ఏంటంట సరైన మార్గంలో వెళ్ళాలని, సరైన త్రోవలో వెళ్ళాలని. ఒకవేళ ఆయన శిక్షించే సమయంలో ప్రస్తుతము సమస్తము దుఃఖకరంగానే కనపడుతుంది, బాధగానే కనపడుతుంది, కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు ఎప్పుడైతే మనం అభ్యాసము కలిగి ఉంటామో, నేర్చుకుంటూ ఉంటామో, నీతియు సమాధానమైన ఫలము నీవు విత్తుతావు అని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. ఈ లోకములో ఉన్న తండ్రి నేనెంతో శిక్షించినప్పుడు నువ్వు ఏంటంట మంచివాడిగా తీర్చిదిద్దుతావు. అందుకంటాడు కదా, బెత్తం వాడి కుమారుడు చెడిపోతాడు. నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ వినపోతే బండకేసి కొట్టంటే ఆ బండ క్రీస్తు అయి ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. ఆ మాటకి అర్థం అదే. ఆ క్రీస్తు దగ్గరికి నువ్వు తీసుకురా. ఆ వాక్యం అనేది నువ్వు ఆయనకి విత్తు. ఆ కుమారుడికి కుమార్తెకి చెప్పు, ఇదిగో ఇది పరిశుద్ధ గ్రంథము, ఇందులో సమస్తమై ఉన్నది, ఇది ప్రేమని ప్రకటిస్తున్నది, ఇందులో ఏ కుళ్ళు కుట్ర విభేదము మత్సరము లేదు. కానీ ఇది నన్ను మనమే నేర్పిస్తున్నా అంటే చిన్న తగాది రంగాల్ని, అరే ఆ చుట్టాలతో మాట్లాడొద్దురా, బంధువులతో మాట్లాడొద్దు, పలానా వ్యక్తితో మాట్లాడొద్దు, లేకపోతే మీ యొక్క పిన్ని బాబాయిలతో, మీ పెదనాన్నలతోటి, మీ యొక్క స్నేహితులతోటి, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడొద్దని రకరకమైన కారణాల చేత ఇట్లాంటివి నేర్పిస్తున్నాము. కానీ అరే
వాడు నిన్ను ఎంత శిక్షించినా, శత్రువుగా చూసినప్పటికీ కూడా దేవుని ప్రేమను చూపించయ్యా అని చెప్పేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇదే నాన్న దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును కదా. మరి అదే రీతిగా ఈ లోకంలో ఉన్న తండ్రి కూడా ఇందాక చెప్పా, ఆయన నిన్ను ఎందుకు గద్దిస్తున్నాడంటే నువ్వు సరైన రీతిగా నువ్వు బ్రతకాలని. ఒకనొక దినాన నువ్వు కూడా తండ్రి బాధ్యతను తీసుకుంటావు. అప్పుడు ఇప్పుడు సరిగా నువ్వు సరి చేసుకోగలిగితే అప్పటికి నువ్వు తీర్చిదిద్దబడతావని చెప్పి, అందుకే ఈ లోకంలో ఉన్న తండ్రి కూడా ఎన్నోసార్లు నిన్ను గద్దిస్తూ ఉంటాను. ఇది నాన్న నేను మరి మన యొక్క తండ్రికి ఏ విధంగా గౌరవించగలుగుతున్నాము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. సామెతలు 20వ అధ్యాయము 7వ వచనం. ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ chapter 20 verse 7. A righteous man that walketh in his integrity, blessed are his children after him. యథార్థవంతుడగు నీతిమంతుల పిల్లలు వాని తనదంతరము ధన్యులగును. ఆమేన్. ఇప్పుడు తండ్రిగా అతను ఎలా ఉండాలంటే యథార్థవంతుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి. యథార్థంగా నీతిమంతుడిగా ఉన్నట్లయితే తన ద్వారా తన పిల్లలు కూడా ఏమవుతారంటే ధన్యులగుతారంట. ఆమేన్. హల్లెలూయా. ఇదేనా నువ్వు ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా ఒక మంచి నడవడికి నువ్వు నడిచినట్లయితే, ఒక గొప్ప పేరును సంపాదించుకున్నట్లయితే నీ ద్వారా నీ పిల్లలకు కూడా మంచి పేరుని ఖ్యాతి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ధన్యులుగా పిలువబడతారంట. ఒక మంచి తండ్రిగా ఉండటానికి కూడా నీవు ప్రయాసపడు. నిజమే, వాళ్ళు అడిగింది నువ్వు కొన్నిసార్లు కొనించలేకపోతున్నామేమో, కానీ ప్రయాసపడుతున్నావు కదా. కానీ మూర్ఖులైన తండ్రులు కూడా ఉంటారు, పిల్లలను చంపేసి తండ్రులు ఉంటారు, బాధ్యత లేని తండ్రులు ఉంటారు, పట్టించుకొని తండ్రులు ఉంటారు, త్రాగుబోతులు తిరుగుబోతులు ఉంటారు. అట్లాంటి వారితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇకనైనాను నీ బాధ్యత ఏంటి, తండ్రిగా నీ బాధ్యత ఏంటి, కుటుంబంగా నీ బాధ్యత ఏంటి, ఒకసారి స్వీకరించు, ఒకసారి తెలుసుకో అని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. నువ్వు యథార్థంగా నీతిగా బ్రతికినప్పుడు నీ తర్వాత తదంతరం నీ పిల్లలు ధన్యులుగా పిలువబడతారంట. ఆమేన్. హల్లెలూయా. అదేవిధంగా సామెతలు 13:22 చూడండి. Proverbs chapter 13 verse 22. A good man leaveth an inheritance to his children's children, and the wealth of the sinner is laid up for the righteous. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ఏంటండి ఇదేనా మంచివాడిగా నీవు ఉన్నట్లయితే, నీతిమంతుడిగా ఉన్నట్లయితే, యథార్థమంతుడిగా ఉన్నట్లయితే, బాధ్యత కలిగి ఉన్నట్లయితే నీవు, నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఆస్తికర్తలుగా ఉంటారంట, ధన్యులుగా పిలువబడతారంట, మంచి పేరు ఖ్యాతి వాళ్ళకి వస్తుందంట. ఇదేనా ఇకనైనా ఇన్నాళ్ళ వరకు నువ్వు ఆ విధంగా బ్రతకలేకపోయామేమో, ఇకనైనా బ్రతకటానికి ప్రయాసపడండి. బ్రతికినన్నాళ్ళు నా తండ్రి తాగుబోతుగానే ఉన్నాడు, నా తండ్రి కనీసం నాకు చేసిందేమీ లేదు, నా తల్లి కష్టం మీద బ్రతుకుతాను, ఎప్పుడు చూసి తాగేసి వస్తాను, కుటుంబాన్ని పట్టించుకోడు. ఇట్లాంటి మాటల కన్నా అయ్యో నా తండ్రి ఎంత కష్టపడతాడు, ఉదయం వెళితే సాయంత్రానికి తిరిగి వస్తాడు, ఎంతగానో శ్రమ ఆ యొక్క చెమట కార్చి వస్తాడండి. నా తండ్రి నేనంటే ఎంత ఇష్టమో అని చెప్పి అట్లాంటి పేరును తెచ్చుకోగలుగుతున్నావు పిల్లల దగ్గర. ఒక మంచి మరి తండ్రిగా నువ్వు తెచ్చుకోగలుగుతున్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా 3 యోహాను 1వ అధ్యాయము 3-4 వచనంలో 3 John chapter 1 verse 3 and 4. 3 యోహాను 1:3-4. నీవు సత్యమును అనుసరించి గనుక
సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి నా పిల్లలు సత్యమును అనుసరించి సత్యమును నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. చూడండి, ఆ పరలోకములో ఉన్న తండ్రి నా పిల్లలు సత్యమును నడుచుకుంటే ఆ యొక్క మాట విని అంతకంటే సంతోషం నాకు ఏమున్నది. ఇది నా తండ్రి కూడా నేను కూడా కుమారుడిగా కుమార్తెగా ఒక మంచి నడవడికి నడిచినప్పుడు వేరే వాళ్ళు వచ్చి నీ దగ్గరకు వచ్చి నీ పిల్లల గురించి మంచి చెప్తున్నప్పుడు నీకు ఎంత సంతోషం అనిపిస్తుంది. ఒక మంచి కుమారుని కన్నావురా, ఒక మంచి కుమార్తెను కన్నావురా, అరే మంచి పిల్లల్ని కన్నావురా. నీ వల్లే వాళ్ళు కూడా బాధ్యత కలిగి ఉన్నారు. ఏనాడు చెడు వ్యసనాలు కలిగి లేరు. ఒక మంచి త్రోవల వల్ల నడిపించమని ఇతరులు వచ్చి ఆ తండ్రికి చెప్పినప్పుడు ఆ తండ్రి కూడా ఎంత సంతోషిస్తాడు. ఈ లోకంలో ఉన్న తండ్రి అంతగా సంతోషిస్తే నేను కూడా అదే సత్యం అనే వాక్యములో నీవు నడుచుకున్నట్లయితే ఆ పరలోకమున్న తండ్రికి ఎంతగా సంతోషిస్తాడో ఒక్కసారిగా జ్ఞాపకం చేస్తాడు. నీ తండ్రిని నీ తల్లిని ఎప్పుడు బాధ పెట్టదు. వాళ్ళ కష్టాన్ని గుర్తించు, వాళ్ళ బాధను గుర్తించు. అప్పుడు నేను కూడా ఒకానొక దినాన మనందరం కూడా టైం సర్కిల్ ప్రకారంగా పిల్లవాడిగా ఉంటాం. పెద్దవాడైతే తండ్రి బాధ్యతలు స్వీకరిస్తావు. మరలా నీ పిల్లలకంటావు. ఇప్పుడు పిల్లవాడిగా ఉన్నప్పుడు నీ తండ్రిని ఏ విధంగా నువ్వు బాధ పెట్టేవో రేపటి దినాన మరి నువ్వు కూడా ఒక దానిగా తండ్రి అవుతావు కదా. అందుకే పిల్లవాడుగా ఉన్నప్పుడే తండ్రిని గౌరవించడం నేర్చుకో. వాళ్ళకి శ్రమను గుర్తించడం నేర్చుకున్నప్పుడు రేపటి దినాన నీవు తండ్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు మరి ఆ యొక్క కుమారుడు కూడా నీ కుమార్తె కూడా నిన్ను కూడా గుర్తించేవాడిగా ఉంటాడని ప్రభు పేట మనం చేస్తున్నా. నా పిల్లల సత్యమును అనుసరించి నడుచుకున్నారు. అందును బట్టి నాకు ఇంకా ఏ సంతోషము చాలు, ఈ సంతోషము నాకు చాలు అని చెప్పి వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాను. సామెతలు 23:24 వచనం. The book of Proverbs chapter 23 verse 24. The father of a righteous will greatly rejoice, and he that beggeth a wise child will have joy of him. సామెతలు 23:24. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వారిని కనినవాడు వాని వలన ఆనందము నుండి. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం అంట. నీతిమంతుడిగా నువ్వు ఉన్నట్లయితే అధిక సంతోషంని దేవుడు ఇస్తాడు. అదేవిధంగా ఆ తండ్రికి అధిక సంతోషము కలిగింది. ఎందుకంటే ఆ కుమారుడుగానే కుమార్తెగానే నీతిమంతుడిగా బ్రతుకుతున్నాడు కాబట్టి. అదేవిధంగా జ్ఞానము గల వారిని కనినప్పుడు వాని వలన ఆనందం నందును. చాలాసార్లు వింటాం కదా, వీడిని అన్నందుకు వాడి వల్ల అని చెప్పి రకరకమైన లోకంలో మాటలు వింటాం. ఇట్లాంటి వాడిని కానీ ఇట్లాంటి వాడిని నేను కడుపును మోస్తుందని చెప్పి తల్లి కానీ తండ్రి కానీ ఎప్పుడు చూసిన వాడి వల్ల గొడవలే, ఎప్పుడు చూసినా వాడి వల్ల ఇసిగే. ఇట్లాంటి కొడుక నేను కనింది, నాకు పుట్టాడు అని చెప్పి అట్లాంటి భయంకరమైన మాటలు. వాళ్ళకి ఆవేదనను మిగులుస్తున్నావా? వాళ్ళకు దుఃఖాన్ని మిగులుస్తున్నావా? తండ్రి ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా కుటుంబంలో సమాధానం ఉండట్లా, కుటుంబంలో సంతోషం ఉండట్లా, ఎంతగానో నలిగిపోతున్నాడు పిల్లల వల్ల. అట్లాంటి వారు కాకుండా జ్ఞానము గల వాని వల్ల నేను ఉన్నప్పుడు వాని వల్ల ఆనందం వచ్చిందని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. మీలో ఎవడైనా జ్ఞానముగా ఉన్నాడా? ఆ జ్ఞానము లేనివాడు ఉన్నాడా? నా దగ్గరికి రా. ఎట్లేస్తాడంటే ధారాళంగా ఇచ్చేది, కొలత లేకుండా విస్తారంగా దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు. నువ్వు అడిగితే ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఇకనైనా నీ తండ్రిని ప్రేమించడానికి ప్రయాసపడు. తండ్రులైన వారు కూడా చూడండి, ఎఫెసీ 6:4 అంటారు కదా, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచాలంటారు. And you fathers provoke not your children to wrath,
but nurture them in the chastening and admonition of the Lord. తండ్రులుగా మన పిల్లలకి కోపము రేపకూడదు. కొన్నిసార్లు వాళ్ళకి ఇసుకొచ్చే పనులు కూడా మనం చేయకూడదు. బుద్ధి చెప్పాలి, గద్దించాలి తగిన సమయంతో వరకు. పదే పదే వాడిని విసిగించినప్పటికీ కూడా కొన్నిసార్లు వాడు కూడా వేరే వ్యక్తిగా మారటానికి కూడా ఆస్కారం. అందువల్ల కొంతమంది కుమారులు కూడా తండ్రిని చంపి ఎన్నోసార్లు పాపాలకి లోనైపోయి ఈ డ్రగ్స్కి బానిస అయిపోయి లేకపోతే ఆ జైలు పాలైపోతూ ఉంటారు తండ్రి పెట్టి శిక్ష వల్ల. ఎందుకంట తండ్రులారా మీ పిల్లలకు కోపం రేప. ఇంకొక మాట ఉంటుంది కొలస్సీ 3:21 కూడా, కొలస్సియన్స్ చాప్టర్ 3:21. తండ్రులారా మీ పిల్లల మనసును కృంగనీయకున్నట్లు వారికి కోపం పుట్టించుకుడి. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండానట్లు వారికి కోపం పుట్టిపోతూ, వాళ్ళ మనసును కృంగనీది వద్దు, వాళ్ళని బాధపరచొద్దు, వాళ్ళని కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయాసపడండి, వారికి ఏం అవసరమైనది అని చెప్పి ఈ రీతిగా బాధ్యత గల తండ్రికి కూడా చెప్తున్నాడు దేవుని వాక్యం ద్వారా. తండ్రిగా నువ్వేముండాలి, పిల్లలుగా తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకోవాలి అని చెప్పి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మత్తయి 6:8 ఆఖరిగా 2-3 మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 6:8. మీరు వాని వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కరను అన్నియును ఆయన ఎరికెరియును. ఈ పరలోకములో ఉన్న తండ్రికి తెలుసు కదా నీకేం అవసరమో. వాళ్ళ వలె ఉండొద్దంటే ఆ పై వచనాలు మీరు చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. నీకు ఏది కావాలో నువ్వు వాళ్ళని అడిగినప్పుడు ప్రభు అయిన దేవుడు మీకు ఇచ్చేవాడిగా ఉంటాడు. నువ్వు అడగక ముందే నీ అక్కర్లు తెలుసు, కానీ నీ అక్కర్లు తీర్చట్లేదని చెప్పి నువ్వు దొంగతనమో వేరే పనులు చేసి దేవుని నామను అవమానం తెచ్చేవాడిగా ఉండకూడదు. అడుగు, దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకో. అదేవిధంగా తప్పిపోయిన కుమారుడి గురించి అందరికీ తెలుసు. ఆయన తండ్రి ఎప్పుడైతే కుమారుడు తిరిగి వచ్చాడో స్వీకరించిన లూకా 15:11 ప్రకారంగా మొత్తం మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా చిన్న కుమారుడు తనకు కావాల్సిన ఆస్తి అంతా తీసుకొని విచ్చలవిడిగా ఖర్చులు పెట్టి విలాసవంతమైన జీవితం జీవించి అంతా అక్కడ డబ్బు ఉన్నప్పుడు స్నేహితులు అని చెప్పి ఏంటంటే సమస్తాన్ని ధారాళంగా ఖర్చు పెట్టి సమస్తం కోల్పోయి ఆ పండు పట్టు తిని అయ్యో నా తండ్రి దగ్గర ఉంటే నాకు ఈ స్థితి వచ్చేది కాదు కదా అని చెప్పి మరలా గుర్తించుకొని తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి కూడా అదే ప్రేమ. ఎప్పుడైతే ఎలా అయితే వెళ్ళిపోయాడో అవి వెళ్ళిపోయిన రోజు నుంచి ఎంత దుఃఖముతో, ఎంత ఆవేదనతోటి, ఎంత బాధతో ఉన్నాడో, అయ్యో కనిపించిన కుమారుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడని చెప్పి ఆ రోజు నుంచి బాధ పడుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే మరలా కుమారుని చూసాడు, తనకున్న మురికి బట్టలు చూడలేదు, తనకున్న ఆ సమస్త ఆ ముఖానికి అంటిన ఆ యొక్క రంగు కానీ ఆ మట్టి కానీ ఆ బురద కానీ ఏది చూడలేదు, కానీ నా కుమారుడు తప్పిపోయాడు మరలా తిరిగి వచ్చాడు అని చెప్పి ఎంతగానో సంతోషంతో పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించుకొని ఉన్నాడు. ఈ లోకములో ఉన్న తండ్రిని నేను అంతగా ప్రేమించినట్లయితే ఇక పరలోకములో ఉన్న తండ్రికి అంతగా ప్రేమిస్తాడనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యో నేను పాపిని కదా, నేను దౌర్భాగ్యని కదా, నేను అతిక్రమములు చేశాను, నేను దోషములు చేశాను. నో, నథింగ్ డూయింగ్. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరకు వస్తావో నువ్వు ఎట్లాంటి వాడువైనా సరే ఆయన నిన్ను స్వీకరించేవాడిగా ఉంటాడు. నీ అతిక్రమం, నీ పాపములను, దోషములను సమస్తం ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను ఎలా ఉన్నావో అలానే నిన్ను స్వీకరించే దేవుడై ఉన్నాడు. నా తండ్రి నేను అంతగా ప్రేమిస్తున్నాడు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం. సామెతలు 22:6, Proverbs chapter 22:6. Train up a child in the way he should go, and even when he is old, he will not depart from it. బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం. ఆమేన్. చిన్నవాడి నుంచే వాడికి ఏంటంట మంచి నడవడికి, ఏది మంచి ఏది చెడు, ఎలా గౌరవించాలి, ఎలా నడుచుకోవాలి,
ఎలా పిలవాలి సమస్తం వాడికి చిన్న ప్రాయం నుంచి వాడికి నేర్పించినప్పుడు పెద్దవాడైనప్పుడు వాడి తొలగిపోవడానికి వాడు కూడా అదే వాళ్ళ పిల్లలకి నేర్పించేవాడిగా అంటాడు. ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు ఆ బాధ్యతను స్వీకరించి. నిర్గమకాండము 20:12 Exodus chapter 20 verse 12. Honor thy father and thy mother, that thy days may be long in the land which Jehovah thy God giveth thee. నీ దేవుడైన యెహోవా అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఆమేన్. ఇప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడగాలంటే, నీవు ఆశీర్వదింపబడాలంటే నీవేం చేయాలి? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి, వాళ్ళ కష్టాన్ని నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావంట, అప్పుడు నీవు ఆశీర్వదింపబడతావంట. కానీ మనం అది చేయం కదా. దినాన అంతలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నామా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ పెదవుల నుండి యథార్థమైన మాటలు పలికే వారిగా ఉన్నాం. నీ హృదయము జ్ఞానంతో నింపబడాలి. సామెతలు 23:15-16 ప్రకారం, అదేవిధంగా సామెతలు 23:25 ప్రకారంగా సత్యమును అవివేక దాన్ని కొనియించుకొను, జ్ఞానం ఉపదేశమును వివేకము కొనియించుకొని. ఆ సత్యాన్ని ఆ జ్ఞానమును దాచిపెట్టుకోవాలి. ఆ జ్ఞానమే నిన్ను కాపాడుతుంది, ఆ సత్యమే నిన్ను కాపాడుతుంది, ఆ సత్యమే నీకు పేరు ఖ్యాతిని ఇస్తుంది. ఆ జ్ఞానమే నలుగురు దగ్గరలో ఉన్నప్పుడు నిన్ను నడిపించేదిగా ఉంటుంది. 25వ వచనం, నీ తల్లిదండ్రులు నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలనంట. ఆమె హల్లెలూయా. 23:25 Proverbs. ఇప్పుడు కుమారుడిగా కుమార్తెగా నీ బాధ్యత ఏంటంటే నీ తల్లిదండ్రులను సంతోష పెట్టేవాడిగా ఉండాలి. నిన్ను కనిల తల్లిని ఆనందపరిచేవాడిగా ఉండాలి. కానీ ఆమె కంట్లో నుంచి నీళ్లు కాదు తీసుకొచ్చేవాడిగా ఉండే, ఆమె హృదయంలో దుఃఖము కాదు ఆవేదన కాదు నువ్వు తీసుకొచ్చి. ఎందుకురా నా కడుపును పుట్టే చెడబుట్టేవరా అనకూడదు. కానీ ఎంత మంచి కుమారుడు కుమార్తె అని మమ్మల్ని ఎంత చక్కగా చూసుకుంటారండి, ప్రేమ కలిగి ఉంటారండి. దేవుడు మంచి కుమారుడు కుమార్తె నాకు ఇచ్చారని చెప్పి అట్లాంటి సాక్ష్యాన్ని నీవు నిన్ను పొందుకునే వారిగా ఉంటాను. సామెతలు 4:3 Proverbs chapter 4 verse 3. నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటుంది, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడని ఏక కుమారుడని ఉంటుంది. ఆమేన్. చూడండి, కొంతమంది ఎంత పెద్దోడైనప్పటికీ కూడా ఒక కుమారుని చూసి దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతూ ఉంటారు. అంటే ఆ కుమారుడు ఏ విధంగా తల్లిదండ్రుల పట్ల నడుచుకున్నాడో ఆ నడుచుకున్న విధానాన్ని బట్టి ఆ తల్లిదండ్రులు కూడా మరి వాడు ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా అదే రీతిగా చిన్నప్పుడు ఏ ప్రేమ కలిగి ఉన్నాడో పెద్దవాడైనప్పుడు కూడా అదే ప్రేమతో వాళ్ళు చూసుకుంటుంటారు. నా తండ్రికి నేను కుమారుడుగా ఉన్నాను, అప్పుడు ఉన్నాను ఇప్పుడు ఉన్నాను, వాళ్ళు చనిపోయేంత వరకు ఆ పేరును అలానే మోస్తూనే ఉన్నాను. తల్లిదండ్రులు ఆ విధంగా నువ్వు గౌరవిస్తూనే ఉండాలి. దేవుడు ఈ కొద్ది మాటలో ఆయన వెనుకలో ముద్ర వేసి భద్రపరుచును గాక. I wish you a very happy Father's Day to all the fathers in this world, and especially to my father and my uncle, and to all the preachers and to all the servants of God who are leading in front and preaching the God's word, telling the real gospel. And we thank you. God bless you all. ప్రార్థన చేసుకుందాం. మధ్యలో ఉన్న మోసెస్ గారు ప్రార్థన నడిపిస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమందు తండ్రి, పరిశుద్ధ పునరుద్ధాన దినమందు మనందరినీ ప్రభుని సన్నిధిలో సమకూర్చి నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అవును తండ్రి, తండ్రి యొక్క మనస్సు తను ఎంతో బాధ్యత కలిగినది. తండ్రి ఎంతో బాధ్యతాపరుడు. పిల్లల్ని ఎలా సంరక్షించాలి,
ఎలా వారిని చక్కటి మార్గంలో పెట్టాలని ఒక తండ్రి ఆలోచన ఉంది. అవును తండ్రి, పరలోకమందున నీవు కూడా ప్రభా అయ్యా ఈ లోకంలో జీవిస్తున్న పిల్లలందరినీ ఒక సరైన మార్గంలో నడిపించాలని, వారి సత్యమందు నడవాలని, వారి సత్యమును అనుసరించాలని, సత్యంలో వారు ముద్రించబడాలని ఒక ప్రగాఢ విశ్వాసము కలిగి వారి మీద నమ్మకము నుంచి ఉన్నావు ప్రభా. దేవానికి స్తోత్రం. నీ ప్రేమకు తండ్రి ప్రభు మమ్మల్ని అందరినీ ప్రభు నీ స్వరూపంలో మార్చుటకు ప్రభా నీ ఏకైక కుమారుని లోకంలోకి పంపించి ఉన్నావు. నీ కుమారుని వలన ప్రభా మేము ఈ రోజున ప్రభు నీ కుమారులుగా అయ్యా వారసులుగా మేము చేయబడ్డాం. దేవుని స్తోత్రాలు ప్రభా. నీ కుమారుని యొక్క రక్తం వలన, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం వలన, ఆయన మరణం వలన, పునరుద్ధానం వలన ఈ రోజున ఉభయులము తన ప్రభు ఇరుగులు తన వేరువేరుగా ఉన్న ఉభయులను తను ఏకము చేసిన క్రీస్తు రక్తం వలన ప్రభా అయ్యా మధ్య గోడను విరగొట్టి ప్రభా ఇరుగురును ఏకము చేసిన ఆ రక్తాన్ని మేము ఆశ్రయిస్తుండగా ప్రభా దేవానికి స్తోత్రం. నీవే మాకు తండ్రిగా ఉన్నావు తండ్రి. లోకంలో ఎందరో తండ్రులు ఉన్నప్పటికీ ప్రభా పరలోకమందు నీవు ఒక్కడవే మాకు తండ్రిగా ఉన్నావు ప్రభా. ఈ ఫాదర్స్ డే నందు తండ్రి ప్రభు నీ స్తోత్రాలు. నీ ప్రేమ మా పైన వెల్లడి చేస్తూ తండ్రి ప్రభా నీ ప్రియకుమారుడని యేసు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించేటట్లుగా అయ్యా నీ కుమారుని యొక్క తండ్రి ప్రభు నీ స్తోత్రాలు రక్తాన్ని ఆశ్రయిస్తుండగా నీవే మహిమ కలిగిన కార్యాలు చేయమని తండ్రి ప్రార్థిస్తూ. అవును తండ్రి, కుమారులు ఎలా ఉండాలి? తల్లిదండ్రులకు శోభాతిశయము తెచ్చేవారుగా, తల్లిదండ్రులకు ఆనందము తెచ్చేవారుగా, తల్లిదండ్రులకు తన సంతోషము తెచ్చేవారుగా, తల్లిదండ్రులను తండ్రి ప్రభు వారిని సన్మానించే బిడ్డలుగా అయ్యా కుమారులు ఉండాలని తను సెలవిస్తున్నావు ప్రభా. అదే రీతిగా నీ యొక్క కుమారుడైన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో తను జీవించినప్పుడు తండ్రి వలన అనేక విషయములు నేర్చుకున్నాను, తండ్రి ద్వారా అనేక బోధనలు నేర్చుకున్నాను, తండ్రి విషయములను చూచి ఉన్నాను, తండ్రి ఎలాగో నేను అలాగున్నానని తండ్రి ప్రభా తండ్రిని ఘనపరుస్తున్నాడు తండ్రి ప్రభా. అట్టి కదా నీ లోకంలో మీ కుమారులే ఉండగా నిన్ను ఘనపరిచేవారుగా, నిన్ను సన్మానించేవారుగా, నిన్ను వెంబడించేవారుగా, నీ కొరకు జీవించేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తూ వాక్యం ఎత్తి బలపరిచి సేవకుల్ని నువ్వు అభిషేకించి బలపరిచి ఇంకా తన రానుదిన బలముగా వాడుకోమని ప్రార్థిస్తూ అయ్యా ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరిచి ఆశీర్వదించమని, ఈ పునరుద్ధాన దీవెన ఆశీర్వాదంతో సంతోషం సమాధానంతో నింపమని, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో బలపరచండి, రోగులుగా ఉన్నారో స్వస్థపరచండి, బాగు చేయమని తన్ని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఏ సమస్యలను తొలగించమని తను ప్రార్థిస్తున్నాను. ఆ శాపం నుంచి పాపం నుంచి యేసును బ్రేక్ చేస్తున్నాం తండ్రి ప్రభా. విడిపించండి, మహిమ కలిగిన కార్యము చేస్తండి ప్రభా. అయ్యా ఈ యొక్క పునరుద్ధాన దీవెన ఆశీర్వాదములతో ప్రతి ఒక్కరిని నింపి నీవే మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతంలో ఆశీర్వాదంలో కృప విస్తరించును కాకని ప్రార్థిస్తూ నీవే మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృప, పరిశుద్ధ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క లైవ్లో పాల్గొందిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. We really appreciate your time on this live, and if you have any prayer request, you can comment us below or you can message on us on Messenger, and we are going to pray for you. God bless you all. Shalom. Praise the Lord.